అందరూ బయటున్నారు. ఏమైంది? ఏమైంది బాలు? ఏమైందని అడుగుతుంటే చెప్పరేంటి? ప్రతి నెల మన ఇంటి నుంచి చిన్నొదిన వాళ్ళకి సరుకులిస్తాం కదా వదిన, అవి ఇక నుంచి పంపడం కుదరదని విష్ణు గొడవ పడుతున్నాడు. ఎరా అన్నావా? అవును అన్నాను. ఇప్పుడు నీకు కూడా అదే చెప్తున్నాను. ఇక నుంచి ఇంటి నుంచి ఆ ఇంటికి ఏవి వెళ్ళడానికి వీలేదు, అంతే. అంజీ, సరుకులు తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఆహాహా, ఏం నటిస్తున్నారు? గిల్లి జోల పడ్డం అంటే ఇదే. హే వేద, ఏం మాట్లాడుతున్నావు? ఇంతసేపు ఆవిడ కొడుకు ఏం మాట్లాడాడు మీరు వినలేదా బావా? సరుకులు పంపడం కుదరదని చెప్పి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అంజీ సరుకులు తీసుకెళ్ళు అంటుంది. ఎవరి దయా దాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం నాకు లేదు. వేదా, అవునమ్మా, ఈవిడి గారి బుద్ధేటో నేను చెప్తూనే ఉన్నాను, నీకే అర్థం కాలేదు. ఇప్పుడు కనపడింది కదా, ఇంకేం తెలుసుకోవాలమ్మా నువ్వు? అంజీ, ఇక నుండి ఈ ఇంటి నుంచి ఏ సరుకులు మాకు తీసుకురావాల్సిన అవసరం లేదు. మేము అడగాల్సింది మా నాన్నని, మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత మా నాన్నది. ఏమైనా ఆయనతోనే తెలుసుకుంటాను. ఎవరి ముష్టి నాకు అక్కర్లేదు. అమ్మా చెప్పమ్మా. చెప్పమంటున్నాను కదమ్మా, చెప్పు. అంజీ, సరుకులు తీసుకుని లోపల పెట్టు. అమ్మా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఎవరిష్టాలు ఎలా ఉన్నా మనకి అనవసరం. మనం విలువివ్వాల్సింది మీ నాన్నగారికి. అడిగితే ఆయన్ని అడగాలి, మాట్లాడితే ఆయనతో మాట్లాడాలి. నువ్వు తీసుకురా అంజీ. రే విష్ణు, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? అమ్మా, నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ నేను చేయాలనుకుంది మాత్రం తప్పు అని నేనైతే అనుకోవట్లేదు. తప్పు కాదా? ఎందుకు తప్పవుతుందమ్మా? ఎలా తప్పవుతుందో నువ్వు చెప్పు. మీ నాన్నగారి నిర్ణయాన్ని నువ్వు కాదనడం తప్పే అవుతుంది. కానీ ఎప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది, తప్పే అని అనిపిస్తుంది. చెల్లెమ్మా, నేను మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ ఓ మాట చెప్పాలమ్మా. నానా, నువ్వేంటి చెప్పేది? అంటే నన్ను మాట్లాడతావా? ఒరే, తల్లి కొడుకులు ఇద్దరు ఒకరితో ఒకరు గొడవ పడుతుంటే నన్ను మీలాగా చూస్తూ బొమ్మలో నిలబడమంటావా? ఇది మన కుటుంబం రా, నా కుటుంబం.